శివాయ. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపదాన మహిమ. ఈ విధముగా కార్తీక మహత్యము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ కూడా ఈ విధముగా విముక్తు నొందినదని జనకునకు చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియచేయు ఇతిహాసములు వినను కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసములో ఏ దానములు ముఖ్యముగా చేయవలేనో, ఎవరిని ఉద్దేశించి చేయవలేనో వివరించమని కోరగా, వశిష్ఠులు వారు ఇట్లు చెప్పసాగిరి. జనక, కార్తీక మాసమందు అన్ని దానములు చేయవచ్చును. అందు దీపము అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవులు ప్రీత్యర్థము శివాలయమును కాని విష్ణువాలయమునందు కాని దీపదానము చేయవచ్చును. సూర్యాస్త సమయమునందు అనగా సంధ్యాచీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధిని కాని ప్రాకారమునందు కాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కాని, కొబ్బరి నూనెతో కాని, అవిసె నూనెతో కాని, విప్ప నూనెతో కాని, ఏది దొరకనప్పుడు ఆముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తపరులుగాను అగుటియే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకు కథ కలది వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అతడుకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులికుడు తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత నా మునుపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడిలిపోయిను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్లి అతిభక్తితో పుత్రప్రాప్తికై శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ విడవకుండా 4 దినములు అటులనే చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయ్యి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబకులు మిగులు సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు మిత్రవర్మ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. కుమారుడు మిత్రవర్మ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవనము రాగానే దుష్టుల సాహవాసము చేతను తల్లిదండ్రుల గారాపము చేతను తన కంటికింపగు స్త్రీలను బలత్కరించుచు అడ్డు నిలిచిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఏడ చూచి చూడనట్లు విననట్లు ఉండేరి. ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారులను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధునికైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటబడుటిచే రాజు కుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలే నిశ్చేష్టుడయి కామ విరాహముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలయ్యి కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తమ శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించును. ఇట్లు ఒకరినొకరు ప్రేమతో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక జ్ఞానస్థరములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగిను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకొని సమయము కొరకు నిరీక్షించుచుండెను.
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటునో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగాన మనర్చుకొను సమయమున చీకటగా ఉన్నది, దీపముండిన బాగుండునను కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగు చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహదానందముతో రతిక్రీడలు జడుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదును అని ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. ఆ రోజు వారి పుణ్యము కొలది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలనను ఆ రోజు ముగ్గురు చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలతో బ్రాహ్మడు ఇట్లు పలికెను, ఓ దూతలారా, నన్ను తీసుకువెళ్ళుటకు మీరెల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానములు వచ్చుటేలా చిత్రముగానున్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారంతటి నీచులైనను శివాలయములో శివుని సన్నిధిని ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున శివుని దగ్గర తెలుసో తెలియకో దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఆ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలాగన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితమే కనుక ఆ ఫలము అందరికీ వర్తించవలసినదే అని తాను చేసిన దీపదాన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేయుటకు వెంటనే అందరికీ వర్తింపవలసినదని తాను చేసిన దీపదాన ఫలములో కొంత బ్రాహ్మణునికి దానము చేసినందుకు వెంటనే అతనిని కూడా పుష్క విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, ఆ శివాలయములో ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా జరిగెను. దీపదానము వలన అనంతమైన మహత్యమున్నది. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు. కార్తీక పురాణము 4వ అధ్యాయము సంపూర్ణం.